హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ పటాపకల్. ఈ మూవీ 1 అవర్ 42 మినిట్స్‌తో సైన్ అప్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి కొంచెం లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక మినిస్టర్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం ఎవరు చేశారు? ఏం దొంగతనం చేశారు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించి సెకండ్ హాఫ్ యావరేజ్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒకే ఒక ఐటెమ్ సాంగ్ ఉంటుంది గైస్, అది కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో తీసుకుంది పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. వెరీ వెరీ నార్మల్ స్టోరీ. కాకపోతే ఎగ్జిక్యూషనే కొంచెం బాగుందన్నమాట అంతే. మీకు మూవీలో స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం బావుంటుంది. అలా కామెడీలో వెళ్తా కొంచెం బావుంటుంది. అలాగే కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆఫ్టర్ 40 మినిట్స్ అయ్యాక మీకైతే లాగ్ అనిపిచ్చిద్ది. అలా డ్రాగ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుందనమాట. అంటే చాలా స్లోగా ఎళ్తది అక్కడి నుంచి మూవీ. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అంతేముండదు. వెరీ నార్మల్‌గానే ఉంటది. అంత పెద్ద ట్విస్ట్ ఏం కాదనమాట. కాకపోతే ఏంటంటే మూవీలో సీన్‌కి బాగా సింక్ చేశారు. అదైతే నాకు కొంచెం బాగా నచ్చింది. ఇంకా మూవీలో దొంగతనం చేస్తారు అని చెప్పా కదా! నలుగురుంటారు గైస్. ఆ నలుగురి క్యారెక్టర్ అయితే కొంచెం బావుంటుంది. అలాగే కొంచెం ఫన్‌గా ఉంటుందనమాట. వాళ్ళే మిమ్మల్ని ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఎంగేజ్ చేస్తారు. ఇంకా మూవీలో ఒక కారుంటుంది. ఆ కారైతే చూడటానికైతే కొంచెం బావుందనమాట. 90స్ మోడల్. అందువల్ల చూడటానికి కొంచెం బావుంది. ఇంకేంటంటే మూవీలో అయితే చాలా అన్‌లాజిక్ సీన్స్ ఉంటాయి. తాళం లేకుండా బైక్ దొంగలిస్తారు. అండ్ తాళం లేకుండా కార్‌లోకెళ్ళిపోతాడు. చాలా ఇలాంటివైతే చాలా ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ హాఫ్ అయితే మూవీ స్టోరీ అయితే ఎటు పడితే అటు ఎళ్ళిపోతా ఉంటదనమాట. అండ్ మూవీలో ఎండింగ్ కూడా మంచి పర్ఫెక్ట్‌గా ఇవ్వలేదనమాట. అసలు నాకిది ఎండింగ్ లాగే అనిపించలేదు. మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ఏంటో తెలుసా? సాంగ్స్. మీరు సాంగ్స్ వింటుంటే మీకు ఖచ్చితంగా నవ్వొస్తుంది. అలా ఉంది డబ్బింగ్. ఆ సాంగ్ ఏంటంటే నవ్వాలో అర్థం కావట్లేదు, ఏడవాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు గైస్. అలా ఉన్నాయి ఆ సాంగ్స్. మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి గైస్. ఒక సాంగ్ అయితే ఓకే, ఓకేలా అనిపిస్తది. ఇంకో 2 సాంగ్‌లుంటాయి అబ్బో! అస్సలకి వినలేమనమాట. మీకేంటంటే మూవీ ఎండింగ్‌లో టైటిల్స్ పడతాయి. దాని తర్వాత ఇంకో సాంగ్ వస్తుందనమాట. అది మెయిన్ సాంగ్ అనమాట. దాంట్లో కూడా చాలా అంటే చాలా కామెడీ ఉంటది. కానీ ఏంటంటే మలయాళం మూవీస్‌లో బీజీఎం అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే ఈ మూవీలో కూడా బీజీఎం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు బానే ఉన్నాయి. ఇంకా మూవీలో ఎమోషన్ అయితే ఒకే ఒక సీన్‌లో ట్రై చేస్తారు. అది కూడా వర్కౌట్ అవ్వదు. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అండ్ తిక్క తిక్క పనులు అలాంటివి చేస్తా ఉంటారనమాట. అందువల్ల అక్కడక్కడ కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది అంతే మూవీ. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1.5 ఔట్ ఆఫ్ 5.